హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు పొద్దున్నే తోటలో పనులు చేద్దామని చెప్పి పైకి వచ్చాము తోటలోకి. సో ఈరోజు తోటలో ఏం పనులు చేస్తాము అన్నది మీకు నేను అప్డేట్ చేస్తాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. 2 రోజులుగా వర్షాలు పడట్లేదు. సో ఇంకా పడదేమో అని చెప్పి నేను ఈరోజు పొద్దున్నే ఫిష్ అమైనో యాసిడ్ మొక్కలకి ఇద్దామని చెప్పి పైకి వచ్చాను. అలాగే ఫిష్ అమైనో యాసిడ్ ఇవ్వాల్సిన మొక్కలకి అన్నిటికీ ఫిష్ అమైనో యాసిడ్ ఇస్తాను. ఇంకా కొన్ని పూత పిందెలు ఉంటాయి కదా, ఆ మొక్కలకి అన్నిటికీ కూడా నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వడానికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. పొద్దున్నే ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇప్పుడు ఎండాకాలం కూడా కాదు, కొంచెం ఎండ ఉంటుంది, నార్మల్ ఎండ ఉంటుంది. అందుకని చెప్పి పొద్దున్న ఇచ్చినా కూడా ఏం కాదనమాట. అదే మన ఎండాకాలం అయితే ఖచ్చితంగా సాయంత్రమే ఇవ్వాలి. మిగతా చలికాలంలో కానీ వానాకాలంలో కానీ పొద్దున ఇచ్చినా కూడా ఏం కాదు. సో నేను ఈరోజు పొద్దున్నే ఇస్తున్నాను. ఇంకా ఇవి ఇచ్చే ముందు ఫస్ట్ మా వాసంతి గార్డెన్ మొత్తం ఊడుస్తుంది. ఊడ్చిన తర్వాత నేను అన్ని మొక్కలకి తడి ఉందా లేదా, మట్టి తడిగా ఉందా లేదా చూసుకొని తర్వాత ఈ ఫిష్ అమైనో యాసిడ్ ఇస్తానన్నమాట. ఏ లిక్విడ్స్ అయినా కానీ మొక్కలకి ఇచ్చే ముందు కుండీలలో మట్టి అంతా కూడా తడిగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సో తడిగా ఉన్నప్పుడు మనము మొక్కలకి పోషకాలు ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చాము అనుకోండి, సో అప్పుడు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మట్టి. అందుకని చెప్పి కుండీలలో మట్టి అంతా కూడా తడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ కుండీలలో మట్టి చూసారంటే పైన అంతా కూడా ఎండిపోయినట్టే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా తడి ఉందన్నమాట. ఒకసారి చూపించినన్నా, మట్టి అంతా కూడా పైన ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా, కానీ లోపల చూసారంటే మట్టి తడిగా ఉంది. సో ఆల్మోస్ట్ గార్డెన్లో అన్ని మొక్కలు తడిగానే ఉన్నాయి మట్టంతా కూడా. సో అక్కడక్కడ ఒక్కొక్కటి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. సో వాటికి మాత్రం నీళ్లు పోస్తాను. నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ లిక్విడ్ ఇస్తానన్నమాట. అన్నీ తడిగానే ఉన్నాయి లోపల మట్టి. మనకు పైన ఎండిపోయినట్టు కనిపించినా కానీ లోపల మట్టి తడిగా ఉంటుంది. ఫిష్ అమైనో యాసిడ్ అండి, 1 లీటర్కి 5 ml, పెద్ద ముక్కలకైతే 10 ml వరకు కూడా వాడచ్చు. నేను ఇక్కడ 1 లీటర్ తీసుకున్నాను. 200 లీటర్లకి 1 లీటరు ఫిష్ అమైనో యాసిడ్ తీసుకొని ఇందులో కలిపేస్తున్నాను. వసంత అక్కడ గరిటె లాంటిది ఉంది చూడు, తీసుకో ఇట్లా. దీంట్లో ఇంకా ఫిష్ వేస్ట్ అంతా ఉంది. సో అందుకని చెప్పి నేను వడగట్టేస్తున్నాను దీంట్లో. ఫిష్ అమైనో యాసిడ్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. మనం నారు నాటుకున్నాం అనుకోండి, అప్పటి నుంచి మనకి పూత పింద వచ్చేంత వరకు కానీ ఫిష్ అమైనో యాసిడ్ ఇచ్చామంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. తొందరగా కూడా పూత పింద స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి చాలా మొక్కలు ఉన్నాయి. నేను ఇప్పుడే నాటినవి, అలాగే పూత పింద లేనివి చాలా మొక్కలు ఉన్నాయి. అందుకని చెప్పి నేను 200 లీటర్స్ డ్రమ్లో కలిపేస్తున్నాను. ఒకవేళ ఎండాకాలం అయిందనుకోండి, ఈవినింగే ఇస్తాను నేను. ఎండాకాలంలో మాత్రం సాయంత్రం పూట ఇస్తాను ఏ లిక్విడ్ అయినా సరే. ఈ టైంలో వర్షాకాలం కానీ చలికాలం కానీ ఇలాంటప్పుడైతే నేను పొద్దున కూడా ఇస్తాను. వసంత ఇద్దరు అక్కడ కింద పెట్టా బకెట్లో.
నేను పట్టుకుంటాను, ఆఫ్ చేసి వచ్చేపో. ఇలా లిక్విడ్స్ కలుపుకోవడానికే నేను 2 డ్రమ్స్ పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఒక దాంట్లో జీవామృతం చేసుకుంటూ ఉంటాను, దీంట్లో ఏమో వేస్ట్ డీకంపోజర్ చేసుకుంటూ ఉంటాను. మొత్తం వడకట్టిన తర్వాత ఇలా వచ్చిన వేస్ట్ అంతా కూడా ఇంకా పనికిరాదన్నమాట, దీన్ని డస్ట్బిన్లో పడేసుకోవడమే. చిందకుండా నేను పోస్తూ ఉంటాను, నువ్వు తీసుకురా. ఈ సపోటా చెట్లు పూత పింద ఉంది కదా, అందుకని చెప్పి నేను దీనికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తాను. వీటిల్లో లేవన్నమాట. ఇక్కడ స్వీట్ లెమన్లో కూడా పూత ఉంది, సో దీనికి కూడా నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తాను అనమాట. మిగతా వాటికి ఇది డిసెంబరం చెట్టు, దీని పేరు నాకు తెలీదు. ఇదేమో పేపర్ ఫ్లవర్స్. అలాగే ఇక్కడ ఇంకొకటి వాక్కాయల చెట్టు. ఎక్కువ కూడా ఇవ్వను, కొంచెం ఒక పావు మగ్గు. ఇక్కడ ఇంకొక డిసెంబరం చెట్టు. ఇక్కడ కాకడాలు, మల్లె చెట్లు ఒక రకం. ఇదేమో మందారం. ఇక్కడ లిచ్చీ ఫ్రూట్. ఇక్కడ లక్ష్మణ్ సీతాఫలం. డ్రామా సీతాఫలం. ఇదేమో లెమన్ గ్రాస్. రేంకాయలు, యాపిల్ బేర్ అనుకుంటా. సో వీటిల్లో కాయలు చిన్న చిన్నవి, పూత చాలా ఉంది, దీనికి ఇవ్వనన్నమాట. ఇక్కడ ఇంకొక సంపంగి చెట్టు ఉంది, దానికి ఇస్తాను. యాపిల్ బేర్కేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తాను. ఇక్కడేమో క్యాలీఫ్లవర్, క్యాబేజ్ నాటాను. అవి చిన్న చిన్న మొలకలే కాబట్టి వాటికి కంపల్సరీ ఇవ్వాలి. ఇందులో బంతిపూలు, అలాగే స్టార్ బెండ, ఇంకా క్యాబేజ్ ఒకటి. క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తెలీదు, 2 మొలకలు ఒకేలాగా ఉన్నాయి, సో అవి నాటాను. ఇందులో కూడా ఫ్లవర్స్. ఇవేమో మల్లె చెట్టులు. ఇక్కడ ఆకాకరకాయ దుంపలు నాటాను, వాటికి
ఇందులో కూడా కాకరకాయ దుంపలు అండ్ సైడ్కి ఒక క్యాలీఫ్లవర్ దుంప పెట్టాను. అది ఇటిచ్చే వసంతి పోసేస్తా. అరటి చెట్టు చాలా పెద్దది కదా, అందుకని చెప్పి నేను ఎక్కువగా వేస్తున్నా. మామిడి చెట్టుకి కూడా తీసుకొచ్చి ఇంకా అక్కడ దొండకాయ చెట్లు ఉన్నాయి, వాటికి కూడా ఇస్తాను. పట్టుకో ఒకసారి. అటు వెళ్ళిపోదు, అటు వెళ్ళిపోయినాను. ఆ బకెట్తో ఇచ్చేసి లోపలికి ఎత్తుకొని వెళ్ళిపోతా. వాటికి పోయి తీసి దాంతో ముంచుకో వసంతి. అక్కడ బంతి చెట్లు ఉన్నాయి చూడు, వాటికి పోయి ముంచుకో. అట్లే దాంట్లో నీళ్ళు ఉన్నాయా, ఇటుపక్క దాంట్లో పోసి.
ఇక్కడ మొత్తం అంజీరే. వీటిల్లో ఫ్రూట్స్ అయితే ఒక్కటే ఉంది, మిగతా వాటిల్లో లేవు. ఇప్పుడిప్పుడే మొత్తం చిగుర్లు వస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఫిష్ అమైనో యాసిడ్ వేసారు. నేనైతే కొమ్మల్ని కట్ చేయలేదు, అలాగే వదిలేసాను. అవి కొమ్మలు కట్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి మధ్యలో నుండి కూడా. దాంట్లో వద్దాం. ఇక్కడ క్లవ్ బీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా విత్తనాలు తీసేసుకొని తీగలన్నీ కూడా తీసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పడి మొలిచిన విత్తనాలు. మీరు ఇక్కడ పైన చూస్తే మట్టి అంతా కూడా ఎండిపోయినట్టే అనిపిస్తుంది, కానీ లోపల చూడండి ఎలా ఉందో, మట్టి తడి తడిగా ఉంది. సో దీనికి కూడా ఫిష్ అమైనో యాసిడ్ ఇస్తున్నాను నేను. ఇక్కడంతా కూడా విత్తనాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక సీడ్ వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. దానిపైన మట్టి చల్లేసాను. ఇంకా అక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది. వచ్చిన వాటిని నేను అలాగే వదిలిపెట్టేస్తాను అనమాట, నెక్స్ట్కి మళ్ళీ అవసరమే కదా అని చెప్పి. సో ఇంకా ఎక్కడన్నా సీడ్స్ పడింటే అవి కూడా మొలవడానికి నేను ఇలా ఫిష్ అమైనో యాసిడ్ నీళ్ళు చల్లి పెట్టేస్తున్నా. ఇంకా ఇక్కడ పసుపు, ఈ 2 కుండీలు మాత్రమే ఇక్కడ పసుపు, ఆ 2 కుండీలు మామిడి అల్లం. ఈ 2 కుండీలలో ఉన్నవి మామిడి అల్లము. ఇక్కడ లోపల ఉసిరికాయల చెట్టు ఉంది కదా, దానికి ఇక్కడ లోపల వాటర్ యాపిల్ చెట్టు ఉంది కదా, దానికి పెద్ద చెట్టు కదా, అందుకని చెప్పి 2 మగ్గులు పోస్తున్నా. ఇక్కడ లోపల దానిమ్మ చెట్టు ఉంది, దానికి కూడా. ఇంకా ఇక్కడ ఉన్నదేమో నల్ల పసుపు. ఇదేమో నల్ల పసుపు. ఇక్కడ నిమ్మ చెట్టు, నిమ్మకాయలు చాలా ఉన్నాయి, దీనికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తాను. ఇంకా ఇక్కడ పసుపు ఉంది. ఇంకా ఉన్నాయా, చాలా ఉన్నాయా. మెట్ల పైన పోసేసిరావా, కొన్నిగా పోయి, ఎక్కువ వేయకు. ఒక్కొక్క గ్లాస్ అంత పోయి వాసంతి. ఇక్కడ పసుపు ఉంది. పసుపు మాత్రం ఈసారి మస్తు పెరుగుతుంది. సో మీకు ఒకసారి వీడియో కూడా చేసి పెడతాను, పసుపు ఎలా పెరుగుతుంది, ఎన్ని కుండీలలో నాటాను అన్నది కూడా నేను వీడియో చేస్తాను. అన్ని సైజు కుండీలలో పసుపు నాటాను.
ఇంకా కిందకు కూడా కావాలి వాసంతి, ముందరికి ఉన్నాయి కదా. పోయి పూత పింద కాయలు ఉన్నవి కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి నేను బకెట్లో కలుపుకుంటున్నాను. ఇది 20 లీటర్స్ బకెట్. సో 100 ml కలిపితే చాలు. కొంచెం ఎక్కువైనా కూడా ఏం కాదు. త్వరగా ఇట్లా కలిపేస్తున్నాను. 5 ml నుంచి 10 ml వరకు లీటర్కి, ముక్కలను బట్టి. మునక్కాయలు ఉన్నాయి. సో ఈ చెట్టుకి టేస్టీగా ఉండాలని చెప్పి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది చూడండి, ఇందులో కాయలు ఉన్నాయి, వంకాయలు. అందుకని చెప్పి దీనికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇక్కడ ఒక చెట్లో స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో స్టార్ ఫ్రూట్ చెట్టుకు కూడా నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, కలరు టేస్టు చాలా బాగుండాలని చెప్పి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తున్నా. ఇంకా ఇక్కడైతే ఇక్కడ వంకాయ మిరప చెట్లు ఉన్నాయి కదా. ఇక్కడ మిరప చెట్లు ఉన్నాయి మిరపకాయలు. అందుకని చెప్పి నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇక్కడ స్వీట్ లెమన్స్ ఉన్నాయి, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ దీంట్లోనూ ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. అటుపక్క వెళ్ళిపోదాం కదా సపోర్ట్. ఇంకా 2 బకెట్ల ఫిష్ అమైనో యాసిడ్ డ్రమ్లో ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి రోడ్డు పైన పూల మొక్కలు ఉన్నాయన్నమాట, వాటిల్లో పోసేస్తాము. ఇంకా ఈరోజు పొద్దున్నే లేసొచ్చి గార్డెన్ అంతా ఊడ్చి ఫిష్ అమైనో యాసిడ్ అలాగే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మొక్కలకి అన్నిటికీ ఇచ్చాము. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.